హలో, ఎవరమ్మా నువ్వు? హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హేమా హోమ్. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబర్ చేసుకోండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. వాళ్ళ స్పెషల్ ఏంటంటే బ్యాంబో చికెన్. బ్యాంబో చికెన్ ఇంట్లోనే ఎలా ఈజీగా చేయాలో చూపిస్తాను. ముందుగా చికెన్ తీసుకొని శుభ్రంగా కడుక్కొని ఒక ప్లేట్లో ఎలా మ్యారినేట్ చేసుకోవాలో చూపిస్తాను. కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం ఉప్పు, లాస్ట్లో టమోటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, లాస్ట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాం కదా, అలాగే కొంచెం చికెన్ మసాలా, కొంచెం కస్తూరి మేతి, ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుందాం. కర్రీ ఏం చేసుకోవట్లేదు కాబట్టి ఆయిల్లోనే ఇది కుక్ అవ్వాలి కాబట్టి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఈ బ్యాంబో చికెన్ తినాలంటే రేట్ ఎక్కువ అవుతుంది. బయట తినాలంటే మనం ఇంట్లో చేసుకున్నామంటే ఫ్యామిలీ అంతా బాగా తినొచ్చు. ఈజీగా ఎలా చేయాలో నేను చూపిస్తాను. ఫస్ట్ టైం చేస్తున్నాను, చేసేదాకా తెలియదు ఇది ఎలా ఉంటుందో. మా ఆయన గోల తట్టుకోలేక చేస్తున్నా. ముందుగా పచ్చి ఎదురు బొంగుని తీసుకొని బాగా శుభ్రంగా నీళ్ళు పోసి లోపలంతా కడుక్కోవాలి. కడిగి ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకున్న బొంగులో ఇప్పుడు ఈ మిశ్రమాన్ని వేద్దాం. ఫ్రెండ్స్, మీరు కూడా ఇలా ఉన్నారా? ఇంట్లో ఆయిల్ని వాళ్ళు తట్టుకోలేక మీరు కూడా చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. అరిటాకుని ఇలా మడత పెట్టి పెట్టుకోవాలి, ఇది బయటికి రాకుండా. వేసి పెట్టుకున్నాం కదా, ఫైనల్గా ఇది పెట్టి స్మెల్ అనేది బయటికి రాకోకుండా ముడేసేద్దాం. చికెన్ మొత్తం ఇందులో పెట్టుకొని
పైన ఇది కూడా వేసి పెట్టేసాము. ఇప్పుడు పొయ్యి మీద పెట్టుకొని కుక్ చేసుకున్నాం. ఫ్రెండ్స్, మంట అయితే పెట్టేశాను, ఇంకా అది కుక్ అవ్వటమే లేటు. అది కుక్ అవ్వడానికి 20 to 30 minutes పట్టిద్ది ఉడకటానికి. చూడాలి మరి. ఫ్రెండ్స్, దాన్ని మ్యారినేట్ చేసి పెట్టడం నా బాధ్యత. దాని కింద మంట పెట్టి దాన్ని కుక్ చేసే బాధ్యత మా ఆయనకు అప్పచెప్పేసాను. ఒక్కసారి పొయ్యి దగ్గరికి వచ్చేసరికి మొహం అంతా మార్చుకుంటున్నావు. రోజు నేను ఎలా వండి పెడుతుంటే తింటున్నావు చెప్పు. ఫ్రెండ్స్, ఈ బొంగులో చికెన్ని పొయ్యి మీద పెట్టి 20 నిమిషాలు అవుతుంది ఆల్రెడీ. 10 నిమిషాలు మంట ఏమి లేకుండా నిప్పుల మీదే కుక్ చేసుకున్నాం. మంట తీసేస్తున్నాను. అది కూడా తీయాలి. లోపల ఇంకోటి కూడా పెట్టాను. దగ్గరికి అది గంట ఏదో చూసారా, బొంగులో నుంచి తీసి ఇందులో వేసాను. తీయగానే ఆ బొంగులో కుక్ అయింది కాబట్టి స్మెల్ బాగా వస్తుంది. ఇప్పుడు తింటే ఎలా ఉంటుందో చూద్దాం. మామూలుగా మనం ఇంట్లో చేసుకునే చికెన్ కన్నా ఇది డిఫరెంట్ టేస్ట్ ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఆ బొంగు ఫ్లేవర్ బాగా మిక్స్ అయ్యి డిఫరెంట్ టేస్ట్ వచ్చింది. సూపర్గా ఉంది. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి చూడండి. కార్తీ ఎట్టుంది? సూపర్ ఉంది. నిజంగా హోటల్లో తిన్న దానికన్నా మా మమ్మీ చేసిందే బాగుంది. చాలా బాగా చేసింది. బొంగు ఫ్లేవర్ బాగా దీనికి మిక్స్ అయ్యింది. చాలా చాలా బాగుంది. ఎప్పుడు చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, చికెన్ పకోడీ ఇలాంటివన్నీ ఎప్పుడు పిల్లలకు చేసి పెడుతూనే ఉంటాను. ఇలాగ కొత్తగా ట్రై చేస్తే కూడా పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. చూడండి, మా పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి నేను చేశాను. తింటున్నారు ఇద్దరు. వాళ్ళతో పాటు మా ఆయన కూడా ఒక చిన్న పిల్లోడు అయిపోయాడు. తనకి ఇష్టంగా ఏదైనా చేసి పెడితే బాగా తింటాడు. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబర్ చేసుకోండి. లైక్, షేర్ అండ్ కామెంట్.